దేశవ్యాప్తంగా ఎన్ని సీట్లు వస్తాయంటే ఎవరి లెక్కలు వాళ్ళవే. ఇప్పటికి 4 దశల ఎన్నికలు పూర్తయినటువంటి వేళ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పేరుతో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమికి ఎన్ని సీట్లు వస్తాయన్నది వాళ్ళ అభిమానుల అంచనా ఏంటంటే ఫోర్త్ ఫేజ్లో లెక్కేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 25లో 19 స్థానాలు గెలుచుకుంటారని అంచనా వేస్తున్నారు. 25కి గాను 19 పార్లమెంట్ స్థానాలు. క్రిందసారి తెలుగుదేశానికి 3 వస్తే ఈ దఫా భారతీయ జనతా పార్టీ 3 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6కి వస్తుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో 17కి 12 స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. కిందసారి 4 వచ్చినాయి, ఈ దఫా 12 వస్తాయని అంచనా వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో 13 స్థానాలకి జరిగిన ఎన్నికల్లో 12 గెలుచుకుంటామని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్రలో 11 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 9 గెలుచుకుంటామని అంచనా వేస్తున్నారు. అందులో బీజేపీనే 6 సీట్లు గెలుచుకుంటుందని. పశ్చిమ బెంగాల్లో 8కి గాను 5 స్థానాలు గెలుచుకుంటామని అంచనా వేస్తున్నారు. మధ్యప్రదేశ్లో 8కి 8 గెలుచుకుంటామని, బీహార్లో 5 సీట్లకు జరిగిన ఎన్నికల్లో 4, జార్ఖండ్లో 4కి 4, ఒరిస్సాలో 4కి జరిగిన ఎన్నికల్లో 2 గెలుచుకుంటామని అంచనా వేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో 1 స్థానానికి జరిగిన ఎన్నికలో అది గెలవడం అసాధ్యమని అంచనా వేస్తున్నారు. టోటల్గా 96 స్థానాలకు గాను లెక్కలు ఈ కోణంలో బీజేపీ 56 సీట్లు గెలుస్తుందని, కూటమిగా 75 స్థానాలు గెలుస్తుందని అంచనా వేస్తున్నారు.